నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వారు ఈ వారం ఆర్థిక వ్యవహారిక విషయాల్లో మంచి పురోభివృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉన్నాయి. కొన్ని అంశాలలో ఈ వారం మీ అంచనాలన్నీ కూడా నిజమయ్యేటటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సానుకూలంగా ఉండబోతున్నాయి. ఈ వారం మీరు తీసుకోబోయేటటువంటి కొన్ని నిర్ణయాల వలన మీకున్నటువంటి శత్రువులందరూ కూడా తిరిగి స్నేహితులుగా మారే అవకాశాలు కూడా ఉండబోతున్నాయి. పిల్లల యొక్క ఆరోగ్యాలు, విద్యలు, వారి యొక్క ఉద్యోగ విషయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. అంతేకాకుండా మేషరాశి వారు ఈ వారం సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వినే అవకాశాలు కూడా ఉన్నాయి. సోదరులతోటి వివిధ రూపాల్లో కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలను కూడా రూపొందించుకుంటారు. ఇదే సందర్భంలో మీ మధ్యలో ఉండేటటువంటి స్థిరాస్తులకు సంబంధించినటువంటి ఏవైతే అభిప్రాయ భేదాలు, ఇబ్బందులు ఉంటాయో వాటిని కూడా అధిగమించగలుగుతారు. ఈ వారం ఈ మేషరాశి వారు వృత్తి వ్యాపారపరమైనటువంటి అంశాల్లో మరింత ఉత్సాహంగా పనిచేయగలుగుతారు. ఉద్యోగస్తులకు అదనపు పని భారాలు పెరిగినప్పటికీ కూడా వాటి వలన ప్రయోజనాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం చివరలో స్వల్పమైనటువంటి ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ వారం మేషరాశి వారు ఎటువంటి చిన్న అనారోగ్యాలు కలిగినా సరే వాటిని అశ్రద్ధ చేయకూడదు. వెంటనే వైద్యపరమైనటువంటి సలహాలు, సూచనలు తీసుకోవటం మంచిది. నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతుంటాయి. ఈ వారం మేషరాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం మంచిది. అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, అమ్మవారికి క్షీరాన్నమును నివేదన చేయటము, అమ్మవారి అష్టకమును పారాయణం చేయటం మంచిది. వృషభ రాశి వారు ఈ వారం ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకుంటారు. ఆప్తుల నుండి ఊహించినటువంటి విధంగా సహాయ సహకారాలు అందుతూ ఉంటాయి. మీకు రావలసినటువంటి మొండి బాకీలు కూడా ఈ వారం వసూలు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే దీర్ఘకాలికమైనటువంటి రుణాలను సైతం మీరు తీర్చే ప్రయత్నం చేయగలుగుతారు. వృషభ రాశి వారు ఈ వారం కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తుంటారు. అలాగే ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి స్వంత ఇంటి కలను నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే గృహ నిర్మాణాది కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఇంట బయట పరిస్థితులు అన్నీ కూడా మీకు అనుకూలంగా మారేటటువంటి సందర్భాలు ఉండబోతున్నాయి. ఈ వారం వృషభ రాశి వారు అధికమైనటువంటి కొంత నిర్ణయాలు తీసుకోవటంలో ఆలస్యాలు చేస్తూ ఉంటారు. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా ఏర్పడుతుంటాయి. ఈ పరిచయాలను ప్రయోజనకరంగా మార్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. అధికారులతో పలు రకాల సమస్యల నుండి రాజీలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయ పరమైనటువంటి సభలు, సమావేశాలలో పాల్గొంటూ ఉంటారు. పలు రకాల ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఆనందదాయకమైనటువంటి పరిస్థితులు అన్నీ కూడా విశేషంగా కలిసి వస్తూ ఉంటాయి. వారం ప్రారంభంలో చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అలాగే పలు రకాల వివాదాల నుండి కూడా బయటపడతారు. ముఖ్యమైనటువంటి విందు వినోదాలు ఉండబోతున్నాయి. ఈ వారం వృషభ రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుణ్ణి ఆరాధించటం మంచిది. శివాష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, శివ సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. మిథున రాశి వారులకు ఈ వారం అవసరానికి తగినటువంటి ఆర్థిక సహకారాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాగే ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉంటుంటాయి. సమయానికి వివిధ రూపాల్లో ఇతరుల యొక్క సహకారాలను కోరుకుంటూ ఉంటారు. చేపట్టిన పనుల్లో శ్రమకు తగినటువంటి మార్పులు కూడా లభిస్తూ ఉంటాయి. కొన్ని వ్యవహారిక విషయాల్లో చివరి నిమిషంలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటూ ఉంటారు. తద్వారా కొన్ని ఇబ్బందులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారం మిథున రాశి వారి యొక్క గృహ నిర్మాణాది కార్యక్రమాలు కొన్ని ఆలస్యంగా జరుగుతూ ఉంటాయి.
స్నేహితుల నుండి శుభ కార్యక్రమాల గురించిన ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. పూర్వపు స్నేహితులతో పలు రకాల వ్యాపార కార్యక్రమాలు చర్చలు చేస్తూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు పెరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు చేపడుతూ ఉంటారు. వ్యాపారంలో తగినటువంటి విశ్రాంతిని పొందలేకపోతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు కూడా చేస్తూ ఉంటారు. సంతాన సంబంధమైనటువంటి విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో దృష్టిని కేంద్రీకరిస్తూ ఉంటారు. ఈ వారం వివిధ రూపాల్లో ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా రహస్యంగా పూర్తి చేసే ప్రయత్నం చేస్తుండండి. పలు రకాల విందు వినోదాలు కూడా ఉంటాయి. వాటి కోసం ఎక్కువగా ఖర్చులు చేస్తుంటారు. అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఈ వారం మిథున రాశి వారు మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై ఆంజనేయ స్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారి దండకమును పారాయణం చేయటం కానీ, సింధూరపు అర్చన నిర్వహించటం కానీ, హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోవటం కానీ చాలా మంచిది. కర్కాటక రాశి వారు ఈ వారం తాము చేపట్టిన పనుల్లో వివిధ కారణాల వలన కొన్ని ఆలస్యాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో స్థిరమైనటువంటి ఆలోచనలు చేస్తూ ఉండాలి. స్థిరమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఉండాలి. కుటుంబ సభ్యులతో తొందరపడి కొన్ని రకాల వాదనలు చేస్తూ ఉంటారు. గౌరవాలు కోల్పోతూ ఉంటారు. ఆర్థికపరమైనటువంటి అంశాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సంతాన సంబంధమైనటువంటి వారి యొక్క విద్యా సంబంధమైనటువంటి అంశాల్లో తోడ్పాటును అందిస్తూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో ఉన్నటువంటి అవరోధాలను అధిగమించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. వృత్తి వ్యాపారాలకు తగినటువంటి ప్రతిఫలాలు లభిస్తూ ఉంటాయి. ఉద్యోగస్తులకు తోటి ఉద్యోగుల యొక్క ప్రవర్తన వలన కొన్ని ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. స్వల్ప వివాదాల నుండి బయటపడతారు. చిన్న తరహా పరిశ్రమలకు ఆర్థిక ప్రోత్సాహకాలు కూడా లభిస్తూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు ఈ వారం కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో ఆర్థికపరమైనటువంటి సహకారాలు చాలా అధికంగా అవసరమవుతూ ఉంటాయి. ప్రభుత్వ పెద్దలను కలుసుకునే ప్రయత్నం చేస్తుంటారు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి అప్పులు ఇవ్వటం తీసుకోవటం మంచిది కాదు. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం మంచిది. కర్కాటక రాశి వారు ఈ వారం శ్రీ విష్ణు పంజర స్తోత్రమును నిరంతరం పారాయణం చేయటం అనేది, విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. సింహరాశి వాళ్లకు ఈ వారం అధికారులతో సమావేశం అవ్వవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. మీరు కష్టపడేటటువంటి తీరు విధానం అధికారులకు సంతోషాన్ని కలుగచేస్తుంది. వారి యొక్క ప్రశంసలు కూడా మీకు లభిస్తూ ఉంటాయి. కుటుంబ వ్యవహారిక విషయాల్లో మీ ఆలోచనలు అందరికీ కూడా నచ్చేటటువంటి విధంగా ఉండబోతున్నాయి. తోటి స్నేహితుల యొక్క ఆర్థిక సమస్యలను తీర్చేందుకు సహకారం అందించే ప్రయత్నం చేస్తుంటారు. సంఘంలో పరిచయాలు విస్తృతమవుతుంటాయి. పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటారు. మీ సోదరులతో ఉన్నటువంటి స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. నూతనమైనటువంటి వాహనాలు కొనుగోలు చేసే ప్రయత్నాల్లో ఉంటారు. కార్యసిద్ధిని సాధించుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తుంటాయి. వ్యాపార కార్యక్రమాల్లో అభివృద్ధితో కూడిన నిర్ణయాలు ఉంటుంటాయి. భాగస్తుల మధ్య మంచి అవగాహన కూడా ఏర్పడుతుంది. భవిష్యత్తులో మీ నిర్ణయాలు మంచి ప్రయోజనాలను ఇవ్వటమే కాకుండా ఇతరులకు కూడా ఉపాధిని కలిగించే అవకాశాలు ఉండబోతున్నాయి. కొన్ని రంగాల్లో ఉన్నటువంటి వారు అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. అనుకున్న దానికంటే ఎక్కువ ప్రయోజనాలు పొందుతుంటారు. అయితే వారం చివరిలో కొన్ని అనవసరమైనటువంటి ఖర్చులు అధికంగా చేస్తూ ఉంటారు. వాటిని తగ్గించుకోవాలి. అంతేకాకుండా ఆరోగ్యాలను కూడా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. వివిధ రూపాల్లో మీరు చేసేటటువంటి పనులకు కొంతమంది శత్రువులు కూడా పెరుగుతుంటారు. జాగ్రత్తగా అటువంటి వాటికి దూరంగా ఉండండి. ఈ వారం మీకు అనుకూలించేటటువంటి దైవం లలిత అమ్మవారు. మీరు చేయవలసిన పూజ
లలిత అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. కన్యారాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి పనులన్నీ కూడా అనుకూలంగా అన్ని విధాలుగా శ్రేయస్కరంగా పూర్తి చేసుకోగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో మీ ఆలోచనలు కలిసి వస్తాయి. ఆత్మీయుల నుండి శుభవార్తలు అందుతుంటాయి. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలు పెంచుకోకూడదు, వెంటనే వాటిని తగ్గించుకోవాలి. అలాగే సంఘపరంగా మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి స్థిరాస్తి వివాదాలను కూడా తెలివిగా పరిష్కరించుకోగలుగుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తుంటారు. సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో మీకు పరిచయాలు ఏర్పడుతుంటాయి. సంతాన సంబంధమైనటువంటి శుభవార్తలు వింటారు. మీకు రావలసినటువంటి మొండి బాకీలను వసూలు చేసుకుంటారు. అంతేకాకుండా ధార్మిక సంబంధమైనటువంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. వృత్తి వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా కొన్ని రకాల శుభవార్తలతో కూడిన ఉద్యోగాలు కూడా లభించే సూచనలు ఉన్నాయి. ఆశించినటువంటి పురోభివృద్ధిని కూడా సాధించుకుంటారు. ఈ వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేయటం, ఆధ్యాత్మిక క్షేత్రాలను దర్శనం చేసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. ఆర్థికంగా ఈ వారం కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ జాగ్రత్తగా వాటిని అధిగమిస్తారు. ఈ వారం కన్యారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై నవగ్రహాలను చక్కగా పూజించటము, నవగ్రహాలకు ప్రదక్షిణ చేయటం మంచిది. వీలైతే కనుక నిత్యము ఈ వారమంతా నవగ్రహ స్తోత్రమును పారాయణం చేయటం మంచిది. తులారాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక పరిస్థితులు ఆశాజనకంగా ఉంటాయి. అయితే కొన్ని రకాల ఖర్చులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో వ్యయప్రయాసలతో అనుకున్న పనులు పూర్తి అవుతూ ఉంటాయి. కుటుంబ పరంగా పలు రకాల ఆలోచనలు విస్మయానికి గురి చేస్తూ ఉంటాయి. ఎవరు కూడా ఊహించినటువంటి విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అధిక శ్రమతో తక్కువ ఫలితాలను పొందే సందర్భాలు కనిపిస్తున్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. పలు రకాల ఆహ్వానాలు కూడా అందుతూ ఉంటాయి. సోదరులతోటి కుటుంబపరమైనటువంటి సమస్యల గురించి చర్చిస్తూ ఉంటారు. ఈ వారం కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం, జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. సంఘపరమైనటువంటి వ్యవహారాలు కొన్ని చికాకును కలగచేస్తూ ఉంటాయి. అలాగే ఉద్యోగ విషయాల్లో అదనపు బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. తగినటువంటి విశ్రాంతిని తీసుకోలేకపోతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో తిరిగి పనులు చేపట్టే ప్రయత్నం చేస్తూ ఉండాలి. ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడుతూనే ఇతరమైనటువంటి కార్యక్రమాలను కూడా రూపొందించుకుంటూ ఉంటారు. ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. అలాగే రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం ఈ యొక్క తులారాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై గణపతి స్వామి వారిని పూజించడం మంచిది. గణపతి అష్టకమును పారాయణం చేయండి. గరికను సేకరించి మహాగణపతి స్వామి వారికి అర్చన నిర్వహించండి. అన్ని విధాలుగా శుభకరంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఈ వారం తాము చేపట్టేటటువంటి పనుల్లో ప్రతిబంధకాలు ఎదురు కాకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ముఖ్యమైనటువంటి వ్యవహారిక విషయాల్లో ఆలోచన విధానాలలో స్థిరత్వాన్ని అలవర్చుకోవటం మంచిది. నిరుద్యోగ ప్రయత్నాలన్నీ కూడా ఈ వారం మందకొడిగా కొనసాగుతూ ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. వృత్తి ఉద్యోగాలలో బాధ్యతలను మరింత సమర్థవంతంగా నిర్వహించే ప్రయత్నం చేస్తుండాలి, నిర్వహించాలి కూడా. అలాగే సోదరులతో కలిసి ఆలయాలు ఆశ్రమాలు సందర్శిస్తుంటారు. వృత్తి ఉద్యోగపరంగా కొన్ని రకాల ఒప్పందాలు కూడా కుదురుతూ ఉంటాయి. స్థిరాస్తి ఒప్పందాలు ఈ వారం కలిసి వస్తాయి. పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో ఏమాత్రం కూడా అశ్రద్ధ చేయకూడదు. వివిధ రూపాల్లో కుటుంబ అవసరాల కోసం కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేస్తుంటారు. సౌకర్యాలను మరింత మెరుగుపరుచుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాలు ఆశించినంత విశేషంగా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అప్పుడప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ తెలివిగా వ్యవహరించి వాటిని అధిగమిస్తారు. చిన్న చిన్న వ్యాపారాలు నిర్వహించుకునే వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వారం ప్రారంభంలో దూర ప్రాంతాల నుండి వచ్చిన స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. వివిధ రూపాల్లో విందు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.
కొన్ని ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా మీకు తెలుస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి సహకారాలు కూడా పొందుతూ ఉంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య స్వామి వారి కవచమును పారాయణం చేయటం, అలాగే విశేషమైనటువంటి విభూతితో స్వామివారిని పూజించడం, అర్చించడం చాలా మంచిది. ధనుస్సు రాశి వాళ్లకు ఈ వారం అప్పుల భారాలు పెరగకుండా తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే అప్పుల భారాలు పెరుగుతూ ఉంటాయో వాటి వలన మానసికమైనటువంటి ఇబ్బందులు కూడా పెరుగుతూ ఉంటాయి. చేపట్టినటువంటి పనుల్లో శ్రమకు తగినటువంటి గుర్తింపు, గౌరవాల కోసం ఎక్కువగా తాపత్రయపడుతుంటారు, ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబ సభ్యుల నుండి పలు రకాల ఆహ్వానాలు అందుతూ ఉంటాయి. అప్పుడప్పుడు అభిప్రాయ భేదాలు కూడా కలుగుతూ ఉంటాయి. ఈ వారం ఈ యొక్క ధనుస్సు రాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆర్థిక పరిస్థితులు సాధారణంగా ఉంటూ ఉంటాయి. అవసరానికి తగినటువంటి సహకారాన్ని పొందుతూ ఉంటారు. గృహ నిర్మాణాది కార్యక్రమాలు కొన్ని వాయిదా పడుతూ ఉంటాయి. ఈ వారం దూరపు బంధువుల నుండి శుభ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆహ్వానాలు అందుకుంటూ ఉంటారు. అద్భుతమైనటువంటి అవకాశాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ విషయాల్లో అంచనాలు తారుమారుతూ ఉంటాయి. అలాగే మీ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు పొందటంలో కూడా ఎదురు చూపులు తప్పకపోవచ్చు. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో పని ఒత్తిడి పెరిగి ఒక్కొక్కసారి విశ్రాంతిని తీసుకునే సమయం కూడా లభించదు. ఆహారాదులు కూడా సమయం దాటిన తర్వాత తీసుకునే పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని రంగాల వారు ఈ వారం వచ్చినటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకొని మంచి మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతూ ఉంటారు. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధిని సాధించుకునేందుకు ఎక్కువగా కష్టపడుతుండాలి, పట్టుదలతో వ్యవహరిస్తుండాలి. ఈ వారం ఈ ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై, సమస్యలు, కష్టాలు, ఇబ్బందుల నుండి బయటపడేందుకై వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవటం మంచిది. వెంకటేశ్వర స్వామి పూజ, అర్చన విశేష శుభ ఫలితాలను కలగచేస్తుంది. మకర రాశి వారు ప్రయాణాల్లో నూతన వ్యక్తులను కలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పరిచయాలు కూడా ఉపయోగపడుతుంటాయి. అలాగే అన్నదమ్ములతో మీకున్నటువంటి స్థిరాస్తి ఒప్పందాలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. గృహంలో సంతోషకరమైనటువంటి సందర్భాలు చోటు చేసుకుంటాయి. ఆశ్చర్యకరమైనటువంటి కొన్ని విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నమ్మిన సిద్ధాంతాలను అవలంబించేందుకు తీవ్రంగా కష్టపడుతూ ఉంటారు. ఆపదలో ఉన్నటువంటి వారిని ఆదుకునే ప్రయత్నం చేస్తుంటారు. పిల్లల యొక్క సంతోషాలు ఆనందాన్ని ఇస్తుంటాయి. వారి యొక్క చదువుల విషయంలో తోడ్పాటును అందిస్తుంటారు. ఉద్యోగ కార్యక్రమాలన్నీ కూడా సఫలీకృతమవుతూ ఉంటాయి. ఆశించిన రీతిలో ఈ వారం వృత్తి, వ్యాపారాల్లో ప్రయోజనాలు పొందుతుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుండి మంచి ప్రశంసలు, ఆదరణ కూడా లభిస్తూ ఉంటాయి. ఈ వారం దీర్ఘకాలికమైనటువంటి ప్రయోజనాల కోసం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వారం మధ్యలో ఆర్థికంగా కొంత ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో అప్రమత్తంగా వ్యవహరించాలి. విందు వినోదాలు ఉంటుంటాయి. రాజకీయపరమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకుంటారు. విమర్శలకు దూరంగా ఉండండి. కొన్ని సందర్భాలలో చిన్న సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి అనారోగ్యాలు కొని తెచ్చుకుంటారు. అలాగే అవసరం లేనటువంటి సలహాలు ఇవ్వకూడదు. అనవసరమైనటువంటి వాటిల్లో జోక్యం చేసుకోకూడదు. ఈ వారం మకర రాశి వారు వివిధ రూపాల్లో శుభ ఫలితాలు పొందేందుకై సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. నిత్యము కూడా ఒకసారి ఆదిత్య హృదయమును పారాయణం చేసుకుని కార్యక్రమాలు ప్రారంభించుకోవాలి. కుంభరాశి వారు ఈ వారం తాము చేపట్టినటువంటి పనుల్లో అవాంతరాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. కొన్ని వ్యవహారిక విషయాలలో ఆలోచనలు స్థిరంగా ఉంచుకునే ప్రయత్నం చేయండి. ఆర్థిక పరమైనటువంటి అంశాల్లో గందరగోళమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. స్థిరాస్తి వివాదాలు ఎంత త్వరగా మీరు పరిష్కారం చేసుకుంటే అంత మంచిది. లేనట్లయితే నిత్యము వాటి వలన చికాకులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది.
ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇంట బయట ఉత్సాహవంతమైనటువంటి తోడ్పాట్లు అందిస్తూ ఉంటాయి. అలాగే రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార కార్యక్రమాల్లో తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. కుటుంబ పెద్దలు తల్లిదండ్రుల యొక్క ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ఈ వారం విందు వినోదాల కోసం కొంత ఎక్కువగా ధనాన్ని ఖర్చు చేసే సందర్భాలు కనిపిస్తున్నాయి. వ్యాపార కార్యక్రమాల్లో ఎంత కష్టపడితే అంత ప్రయోజనాలు ఉంటూ ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో బాధ్యతలు పెరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. వారం మధ్యలో కుటుంబ అవసరాల కోసం కొన్ని వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వివిధ రూపాల్లో జ్ఞాపక శక్తిని పెంచుకోవాలి. మనస్సుతో కూడిన ఆలోచనలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. శారీరకమైనటువంటి ఆత్మవిశ్వాసాలతో కూడినటువంటి బలాబలాలు పెంచుకోవటం మంచిది. ఈ వారం ఈ కుంభరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై దక్షిణామూర్తి స్వామివారిని పూజించాలి. మేధా దక్షిణామూర్తి స్వామివారి స్తోత్రమును లేదా దక్షిణామూర్తి స్వామివారిని గన్నేరు పుష్పాలతో పూజించటం అనేది చాలా మంచిది. మీనరాశి వారు చాలా కాలంగా తాము ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలకు ఈ వారం పరిష్కారం లభించబోతున్నాయి. అలాగే ఎంత కష్టపడితే అంత మంచి ప్రయోజనాలు కూడా పొందుతుంటారు. అనుకున్న పనులు సమయానికి పూర్తి చేసుకునేందుకై స్నేహితుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే పుంజుకునే అవకాశాలు ఉన్నాయి. వివిధ రూపాల్లో వ్యవహారాలు కలిసి వస్తుంటాయి. మీ యొక్క అంచనాలు అన్నీ కూడా నిజమవుతుంటాయి. నిరుద్యోగుల యొక్క సమాచారాలు కలిసి వస్తుంటాయి. దూరపు బంధువుల నుండి పలు రకాల వార్తలను తెలుసుకుంటూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ వారం కుటుంబ సభ్యులతో పలు రకాల భూ సంబంధమైనటువంటి వివాదాల గురించి చర్చిస్తుంటారు. ఆ సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాగలుగుతాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాలను ప్రారంభించుకునే ప్రయత్నం చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారు. వృత్తి వ్యాపారాల్లో అధికారుల యొక్క సహకారాన్ని కోరుకుంటూ ఉంటారు. ఉద్యోగపరంగా ఈ వారం అనుకూలంగా ఉంటుంది. కుటుంబపరమైనటువంటి చికాకులను అధిగమించాలి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండటం ఎంతైనా మంచిది. ఈ వారం ఈ మీనరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించటం మంచిది. స్వామివారి కరావలంబ స్తోత్రమును పారాయణం చేయటం, స్వామివారిని తులసీ దళములతో పూజించటం అనేది చాలా మంచిది. ఇవి ఈనాటి వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాల కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.